నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండీ ఇన్ ఆయుర్వేద. సో, థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా క్యాబేజ్, బీన్స్, అలాగే కాలీఫ్లవర్ ఈ 3 పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు. మరి నిజంగా వీటి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుందా? అసలు థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? థైరాయిడ్‌కి మెడిసిన్ ఏంటి? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి అపోహలేంటంటే, క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బీన్స్ అనేవి తినకూడదు అని. అవి తింటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు. అసలు మరి ఈ పదార్థాలను తినొచ్చా? అవాయిడ్ చేస్తే మంచిది అంటారా? సో, నిరభ్యంతరంగా హ్మ్. మితంగా తినొచ్చమ్మా. ఓకే. సో, తినేటువంటి విధానం మనం జాగరూకత వహించి హ్మ్. తినడం వల్ల ఎలాంటి ఇబ్బందుండదు. హ్మ్. నంబర్ 1. హ్మ్. సో, మరి మితంగా, నిరభ్యంతరంగా తినొచ్చనేసరికి ఎలా తినొచ్చు అని చెప్పేసి చాలా మందిలో ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. హ్మ్. నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడే నేను చెప్పగలను. అవును. సో, ఒక డేటా కూడా చెప్తానమ్మా. హ్మ్. ఎందుకు మరి సైంటిఫిక్‌గా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పగలుగుతున్నామంటే, హ్మ్. ఇప్పుడు ప బీన్స్ ఉంది. అదేవిధంగా క్యాబేజ్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది. వీటన్నింటిలో కూడా హ్మ్. థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసేటువంటి రసాయన పదార్థాలైతే ఉన్నాయమ్మా. ఓకే. సో, గాయిట్రిన్స్ అనేటువంటివి ఉన్నాయి. హ్మ్. థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలున్నాయి. హ్మ్. అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలున్నాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి. హ్మ్. అంతవరకు వాస్తవమే. హ్మ్. ఈ గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అయోడిన్‌ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి. ఓకే. అప్పుడు అయోడిన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథికి చేరదో అప్పుడు హ్మ్. థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. హ్మ్. అదేవిధంగా థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటేమా, హ్మ్. మెదడులో టీఎస్‌హెచ్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. హ్మ్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. హ్మ్. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ హార్మోనే ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, అది బాగా ఉత్పత్తి అయినప్పటికీ హ్మ్. అంటే ఈ యొక్క థయోసైనైడ్స్ హ్మ్. నేను చెప్పాను కదా! మా మెదడులో టీఎస్‌హెచ్ అనేటువంటి హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. హ్మ్. ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోను ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా హ్మ్. థయోసైనైడ్స్ అడ్డుకుంటాయి. ఓహ్! సో, ఓకే. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు. హ్మ్. మూడవది ఫ్లేవనాయిడ్స్. హ్మ్. ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయి? ఆల్రెడీ టీఎస్‌హెచ్ హార్మోన్ బాగా ఉత్పత్తి అయితుంటుంది. ఈ యొక్క థై ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే అసలు ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి. హుహు. ఆల్రెడీ ఉత్పత్తి అయ్యేటువంటి టీఎస్‌హెచ్ అటువంటి హార్మోన్ ఏదైతే ఉందో, ఆ హార్మోన్ మెదడులోనే ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది. హ్మ్. దీనివల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. అసలు పని చేయకుండాటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావన్నమాట. హ్మ్. సో, ఈ 3 కారణాల వల్ల 3 రకాలైనటువంటి ఈ కెమికల్స్, ఈ పదార్థాలు ఉండడం చేతనే చాలామంది ఈ యొక్క పదార్థాలను వాడకూడదు అని చెప్పి చెప్తుంటారమ్మా. ఓకే. మరి నేను వాడొచ్చని మొదట్లోనే చెప్పాను. హ్మ్. ఎందుకు చెప్పానంటే, మనం సర్వసాధారణంగా క్యాబేజీ పచ్చివి తీసుకోం. హ్మ్. కాలీఫ్లవర్ పచ్చిది తీసుకోం. హ్మ్. బీన్స్ పచ్చివి తీసుకోం. అవును. పచ్చివి తీసుకున్నప్పుడు మరి ప్రజలకొచ్చేటువంటి ప్రజలకొచ్చేటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కరెక్టేమ్మా. ఓకే. సో, ఇక్కడ మనం క్యాబేజీ ఈ 3 పదార్థాలను వేయించి గాని, ఉడికించి గాని మరొక రూపంలో చేస్తున్నాం కాబట్టి, హ్మ్. ప్రధానంగా ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క పదార్థాలన్నీ నశించిపోతాయమ్మా. ఓకే. చాలా మందికి తెలియదనమాట. సో, హ్మ్. ఎప్పుడైతే ఈ పదార్థాలన్నీ నశించిపోతాయో దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. హ్మ్. అందులో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ 3 పదార్థాలు ఉన్నటువంటి సుగుణాలు కూడా మనకు మేలే చేకూరుతాయన్నమాట. హ్మ్. కాబట్టి లిమిటెడ్‌గా, మితంగా తీసుకోవచ్చు గానీ, పూర్తిగా మానేసేయాలనేటువంటి పరిస్థితి అయితే ఉండదమ్మా. అవసరం లేదు. ఇది హ్మ్. హ్మ్. మీ మీ సందేహానికి క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఓకే. సో, మరి ట్రీట్మెంట్ యాస్పెక్ట్ వచ్చేసరికమ్మా, హ్మ్. ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా సక్రమంగా పనిచేసేందుకు హ్మ్. అద్భుతమైనటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా. హ్మ్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము హైపోథైరాయిడిజానికి బాగా పనిచేస్తుంది. ఓకే. హైపర్ థైరాయిడిజం, హ్మ్. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షణాలు వస్తుంటాయి. హ్మ్. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు వస్తుంటాయి. ఓకే. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ హ్మ్. నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఏం ఔషధం అంటేమా, హ్మ్. పసుపు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అదేవిధంగా దేవకాంచనం బెరడు దొరుకుతుందమ్మా హ్మ్. మార్కెట్‌లో. హ్మ్. దేవకాంచనం బెరడు, హ్మ్. కాంచనార బెరడు అని చెప్పేసి ఆ బెరడు మార్కెట్‌లో దొరుకుతుంది. అంటే చెట్టు యొక్క బెరడు తెలుసు కదమ్మా! హ్మ్. తొక్కంటారు హ్మ్. దాన్ననమాట. హ్మ్. సో, దాని యొక్క పౌడర్ మార్కెట్‌లో దొరుకుతుందనమాట. ఓకే. సో, ఆ దేవకాంచనం చెట్టు యొక్క బెరడు యొక్క పొడి ఒక 50 గ్రాములు. హ్మ్. అదేవిధంగా దేవదారు చెక్క పొడి కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. హ్మ్. అదొక 50 గ్రాములు. హ్మ్. పసుపు 50 గ్రాములు, దేవకాంచనం బెరడు పొడి 50 గ్రాములు, దేవదారు చెక్క పొడి 50 గ్రాములు. హ్మ్. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపునమా ఒక 50-100 ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళల్లో అర టీ స్పూన్
ఈ యొక్క పౌడర్ని కలిపి తీసుకుంటున్నారు. ఉమ్, ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్కి వస్తుంది, తక్కువగా ఉంటే కూడా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎలా ఉన్నా కానీ స్టేబుల్ అయిపోతుంది, అది బ్యాలెన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత మాది. ఓకే. సో మాకు ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది, ఉమ్, ఆయుర్వేద వైద్య విధానంలో కాకుండా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రమంగా ఉండేట్టు చేసేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు అందించడం జరిగింది. కాబట్టి ఉమ్, మరి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. ఉమ్, థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని 2 పూటలు కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే. సమస్య తక్కువగా ఉంటే సర్వసాధారణంగా కొద్ది శాతం వరకే ఉన్నట్లయితే రోజు 1 పూట వాడినా సరిపోతుందమ్మా. ఓకే. ఇప్పుడు మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్ అంటే క్యాబేజ్ రిలేటెడ్వి తినచ్చా, తినకూడదా అండ్ మెడిసిన్ కూడా సజెస్ట్ చేశారు కాబట్టి తప్పకుండా వాడి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.